This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ V30K గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనకి ముందుగా ఆంధ్ర బ్యాంక్ అనేవారు కదా. సో ఆంధ్ర బ్యాంక్తో పాటుగా మనకి ఇంకా వేరే బ్యాంక్స్ కూడా కలుపుకొని 7,002 కన్నా పైనే మనకి వేకెన్సీస్ తోటి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేయండి అనమాట. సో పర్మనెంట్ ఉద్యోగాలు మన యొక్క సొంత రాష్ట్రంలోనే మనకైతే సో ఉద్యోగం అయితే ఉంటుంది అనమాట. సో ఎక్సలెంట్. ఈ రోజే ఇప్పుడే వచ్చింది, వెంటనే అయితే వీడియో అయితే చేస్తున్నాం. అండ్ గైస్ ఇంకో విషయం ఏంటంటే, సో మీరు 21 జూలై కల్లా అప్లై అయితే చేసుకోవాలి. ఈ రోజు నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో 75,000 వరకు కూడా మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. క్లియర్గా డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కువ మందికి షేర్ చేయండి గైస్, మిస్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్ గైస్. మీకు చెక్ చేసుకోవచ్చు, మనకి ప్రొఫెషనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి మనకైతే IBPS నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1 జూలై ఈ రోజే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈవెన్ 1 జూలై నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. దాని మీకు ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS అఫీషియల్ పేజ్కి అయితే వెళ్తాం అన్నమాట. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. మల్టిపుల్ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. సో వాళ్ళకి మనకి నోటిఫికేషన్ అనమాట. 1 జూలై నుంచి 21 జూలై వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అప్లికేషన్ ఏమో 21 జూలై నుంచి మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఏమైనా రాంగ్ మీరు అప్డేట్ చేస్తే కనుక. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ మనకైతే 5th ఆగస్ట్ వరకు మనకైతే ఇచ్చారన్నమాట. ఆన్లైన్ ఫీ పేమెంట్ 21 జూలై కల్లా మీరైతే ఫీ అయితే పే చేస్తారు. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే యాక్సెస్ అవుతున్నాయి. ఫాస్ట్గా మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్, తర్వాత ఫోటోస్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి, ప్రివ్యూ చేసి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీకు చూపిస్తాను, అవి ఇచ్చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు IBPS నుంచి వచ్చిన PO నోటిఫికేషన్ యొక్క యాక్చువల్ నోటిఫికేషన్ PDF గురించి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, దిస్ ఇస్ అవర్ నోటిఫికేషన్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. రైట్, సో ద ఆన్లైన్ అప్లికేషన్ మనకి IBPS యొక్క మెయిన్ నోటిఫికేషన్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ PO నోటిఫికేషన్ ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పేసాను. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏమో ఆగస్ట్లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో రిజల్ట్ మనకి ఒక సెప్టెంబర్లో అయితే ఇచ్చేస్తారు. సో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క మెయిన్కి డౌన్లోడ్ మనకైతే సెప్టెంబర్లో మీరైతే ఆన్లైన్లో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఒక మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ ఏమో నవంబర్లో ఇచ్చేస్తారట. నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ నవంబర్లో ఉంటుంది. కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూస్తే నవంబర్ డిసెంబర్లో ఉండొచ్చు. ప్రొఫెషనల్ అలాట్మెంట్ మనకైతే జనవరి 2027 కల్లా మనమైతే జాబ్లు అయితే ఉంటామన్నమాట. సో ప్రాపర్గా మనకి 54 పేజెస్ తోటి యొక్క మెగా హైరింగ్ యొక్క సో నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆంధ్ర బ్యాంక్తో అంటే మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా మనకి వేరే ఏవేమి బ్యాంక్స్ మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయని ఇక్కడ చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, UCO బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకైతే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ యొక్క PO పోస్ట్కి మనకి బేసికే 48,480 నుంచి మనకి 85,920 వరకు కూడా మనకి వేరే అవుతుంది. ఈ బేసిక్ పేకి అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని దగ్గరగా 75+ మనకైతే మనకి శాలరీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి చూస్తే ఫస్ట్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్స్. అండ్ ఏజ్ క్రైటీరియా చూద్దాం. 1 జూలై 2026 కల్లా మీకు మినిమం 20 years నుంచి మాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 dates కనిపిస్తున్నాయి చూసారా, ఈ 2 dates మధ్యలో పుట్టిన వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. అండ్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. SC/ST వాళ్ళకి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి వచ్చేవాడికి ఏమో 3 years. PWBD క్యాండిడేట్స్కి వచ్చేవాడికి మనకైతే 10 years అయితే ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేవాడికి మనకైతే 5 years ఉంటుంది. చెక్ చేసుకోండి. ఓకే, ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఉంటాయన్నమాట. ఇంకా మనకి PWBD యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చెక్ చేసుకోండి ఈ యొక్క PDF. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 21 జూలై 2026 కల్లా మీరు ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఎనీ డిగ్రీ మీరు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే చాలు ఈ యొక్క పర్టికులర్ ఆపర్చునిటీకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో 21 జూలై 2026 కల్లా మీకైతే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అవ్వాలి. గమనించండి గైస్, ఫుల్ టైం గ్రాడ్యుయేషన్. అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. 1 జూలై నుంచి 21 జూలై మధ్యలో మీరైతే పే చేయాల్సి వస్తుంది అనమాట. అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్కి వచ్చేవాడు మనకి SC/ST PWBD క్యాండిడేట్స్కి వచ్చేవాడికి 175 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అండ్
అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కాకుండా వేరే వాళ్ళందరూ కూడా 850 రూపీస్ మీరైతే పే చేయాలి. అంతా కూడా ఆన్లైన్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనకైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పాను కదా. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు మనకైతే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ మనకైతే ఉంటుందట. అందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద, రీజనింగ్ ఎబిలిటీ మీద 100 క్వశ్చన్స్ మనకి టోటల్గా 100 మ్యాక్సిమం మార్క్స్కి వాల్యుయేట్ అయితే చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో మనకైతే ఉంటుంది. ఇంగ్లీష్ చూస్ చేసుకుని మనం అయితే రాయొచ్చు. టోటల్గా మనకైతే 60 మినిట్స్ మనకైతే ఇస్తారు. గమనించండి, ఇండివిజువల్గా 20 మినిట్స్ అండ్ 20 మినిట్స్ మనకైతే సెపరేట్గా అలొకేట్ చేస్తారన్నమాట. గమనించండి. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటికి మనకి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఎస్, చాలా మందికి ఐడియా ఉంటుంది అనుకోండి. రీజనింగ్ మీద ఏమో మనకి 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ బేస్ చేసుకుని మనకైతే 50 క్వశ్చన్స్ 60 మార్క్స్కి వాల్యుయేట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 40 క్వశ్చన్స్ 20 మార్క్స్కి వాల్యుయేట్ చేస్తారు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద 40 క్వశ్చన్స్ 60 మార్క్స్కి వాల్యుయేట్ చేస్తారు. టోటల్గా 170 క్వశ్చన్స్ 200 మార్క్స్కి వాల్యుయేట్ చేస్తారు. 160 మినిట్స్ మనకైతే టైం ఇస్తారు. గమనించండి. దాంతో పాటుగా మనకి డిస్క్రిప్టివ్ ఉంటుందని చెప్పాను కదా. డిస్క్రిప్టివ్లో మనకి ఎస్ అండ్ కాంప్రిహెన్షన్ మీద మనకైతే 2 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్కి వాల్యుయేట్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ మనకైతే టైం ఇస్తే ఇస్తారన్నమాట. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ హూ క్వాలిఫై మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కాల్డ్ ఫర్ పర్సనాలిటీ టెస్ట్ ఇచ్చారు. సెల్ఫ్ రిపోర్ట్ మాట ఇది గమనించాలి. చాలా ఇంపార్టెంట్, పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. ఇక చూడ మనకి దేర్ విల్ బి ఏమని ఇచ్చారు, పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ మార్కెడ్ యాజ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఇచ్చారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ లో మనకి అయితే ఉంటుంది. ఫర్ ఈచ్ క్వశ్చన్స్ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్ మనకి ఇక్కడ చూడండి 0.25 మార్క్స్ అయితే పోతుంది అనమాట. సో 1/4 మార్క్ మనకైతే సో మనకి రాంగ్ ఆన్సర్ అయితే ఉంది. దట్ మీన్స్ మీరు 4 కనుక రాంగ్ ఆన్సర్స్ రాశారంటే మీకు ఒక ఫుల్ మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుంది. గమనించండి. ఆఫ్టర్ దట్ మీకు అయితే ఒక ఇంటర్వ్యూ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ ఇంటర్వ్యూ మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, సో ఆ ఇంటర్వ్యూకి మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి అవన్నీ కూడా, ఎందుకంటే ఇంటర్వ్యూ తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కాబట్టి. హౌ టు అప్లై విషయానికి వస్తే మనం అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకుంటాం. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత సో అందులో మీరు అప్లోడ్ చేయాల్సినవి చూడండి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్, సర్టిఫికేట్స్ మెన్షన్ మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి 10th సర్టిఫికేట్స్ మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో గమనించండి, క్యాండిడేట్ విల్ రిక్వైర్ టు క్యాప్చర్ అండ్ అప్లోడ్ దేర్ లైవ్ ఫోటోగ్రాఫ్స్ త్రూ వెబ్ క్యామ్ అట. వెబ్ క్యామ్ కానీ మొబైల్ ఫోన్లో కానీ మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క కెమెరా ఆన్ చేసి మీరు లైవ్ ఫోటోగ్రాఫ్ అయితే క్యాప్చర్ చేసుకుంటారు. అది మాత్రం గమనించండి. ఓకే, స్కాన్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ యొక్క ప్రొసీజర్స్ అండ్ మనకి గైడ్ లైన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి అని వీళ్ళైతే చెప్తున్నారు. మోడ్ ఆఫ్ పేమెంట్ అంతా కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాలి. మొత్తం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అన్ని కూడా మనకైతే అవైలబుల్ ఉంటుంది యూపీఐతో సహా. సో డోంట్ వరీ. రైట్, ఇంక వేకెన్సీస్ విషయానికి వస్తే అది కూడా ఇండికేటివ్ అంటే టెంటేటివ్గా మనకి ఇన్ని వేకెన్సీ మేము చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, టోటల్గా అన్ని బ్యాంక్స్ కలుపుకొని మనకి టోటల్ ఇక్కడ వచ్చేటికి 660 ఇక్కడ చూడండి మనకి 6715 మనకి వేకెన్సీ అయితే ఉన్నాయి. దాంతోపాటు పీడబ్ల్యూబీడీ కూడా కలుపుకుంటే మనకైతే 7,000 పైనే మనకి టోటల్గా మనకైతే వేకెన్సీ అయితే ఉన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకే మనకి తమ్నెల్ కూడా 7,000+ వేకెన్సీ అనేసి నేనైతే పెట్టాను అనమాట. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి చూడండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటికి అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉంది. అదే మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటికి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇస్తున్నారన్నమాట. ఇలా కిందకు వచ్చేస్తే మనకైతే తెలంగాణ అయితే ఉంటుంది. తెలంగాణలో మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఇచ్చారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారు మనకి మెయిన్ ఎగ్జామినేషన్కి. చెక్ చేసుకోండి. అండ్ మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ దాని యొక్క సైజ్ ఏంటి, ఓకే, ఏ ఫార్మేట్లో మనం క్యాప్చర్ చేయాలి, ఏ ఫార్మేట్లో మనం సేవ్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ యొక్క సో ఇమేజ్ ఫైల్ టైప్, డైమెన్షన్స్, ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, అన్ని కూడా డైమెన్షన్స్ అన్ని కూడా ఇదే పర్టికులర్ పీడిఎఫ్లో మనకైతే ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా తెలుస్తాయి. అండ్ ఇదే దాంట్లో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని డీటెయిల్స్ మనకైతే ఇచ్చారు. చెక్ చేసుకోండి గ్యాస్. ఓకే, సో మనకి 54 పేజెస్ ఈ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో అన్ని డీటెయిల్స్ వాళ్ళైతే డిస్కస్ చేస్తారు. మంచి అప్డేట్ గా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఈ యొక్క అఫీషియల్ లింక్ మనకి వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకుంటే అక్కడ వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టే మీకు అక్కడ నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అన్ని కూడా దొరికితే అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సూపర్ అప్డేట్, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.